ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం చూసుకుని మాట్లాడమ్మా. తను నా భార్య. ఏంట్రా నన్నే ఎదిరిస్తున్నావా? అసలు అసలు ఈ మహేష్ని దీన్ని నేను రమ్మన్నానా? అవునమ్మా, మనలాంటి మనుషులున్న ఇంటికి రావడం, సారీ చెప్పాలనుకోవడం అది మహేష్ సార్ చేసిన తప్పే. కానీ ఈయన నాకు బాస్. ఆ విషయం మాత్రం గుర్తుంచుకో. ఆంటీ ప్లీజ్, నేను వచ్చింది మిమ్మల్ని హర్ట్ చేయడానికో లేదా మీతో గొడవ పడ్డానికో కాదు. నిన్ను క్షమించాను అన్న ఒక్క వర్డ్ మీ నోటి నుంచి వస్తే చాలు, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను. నువ్వు చేసిన తప్పు నీకు జీవితాంతం గుర్తుండిపోవాలి. ఎందుకిలా చేశానా అని ప్రతిరోజు నువ్వు కూడా నరకం అనుభవించాలి. మేము పడే మానసిక వేదన నువ్వు కూడా పడాలి. అందుకైనా నేను నిన్ను క్షమించను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆంటీ ప్లీజ్, మీరు అలా అనకండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఆంటీ నన్ను క్షమించానంటేనే నేను లేస్తాను. అయ్యో మహేష్ సార్ లేవండి సార్. సార్ లేవండి సార్. అసలు ప్లీజ్ ఆంటీ ఆంటీ రండి. వద్దు సార్ రండి. మా అమ్మతో మీరు అన్ని మాటలు పడ్డం అవసరమా సార్? అశ్విన్ చెప్పాక కూడా మీరు తన ఇంటికి వెళ్ళడం ఎందుకు సార్? మరి నీ లైఫ్ సెట్ అయ్యేది ఎలా ఆనంది? సార్ ఇప్పుడు మాత్రం ఏమైంది? నన్ను కోడలుగా ఒప్పుకున్నారా? లేదు కదా. ఆవిడే కాదు సార్, ఏ తల్లి కూడా ఒప్పుకోదు. అంటే మీరిద్దరూ ఇంకా ఇలానే విడివిడిగా ఉంటారా? లేదు సార్, దేనికైనా టైం రావాలి. అదే, ఆ టైం ఎప్పుడు వస్తుంది? అలా అని మీరు వెళ్ళి క్షమించమని అడగడం ఎందుకు? చేసిన తప్పు సరిదిద్దుకోవాలి కదా. అర్థం చేసుకునే వాళ్ళకి సారీ చెప్పినా తప్పులేదు సార్. మా అమ్మ అంత ఈజీగా ఒప్పుకోదని తెలిసి మీరే మధ్యలో వచ్చి ఆపారు. లేకపోతే మీ అమ్మగారు నన్ను క్షమించేవారు, ఆనందిని కోడలుగా యాక్సెప్ట్ చేసేవారు. తులసి మా ఇంట్లో ఉన్నంతకాలం అది జరగదు సార్. తులసి మా అమ్మని ఆలోచించుకోనివ్వడం లేదు. ఇలాంటి సమయంలో మీరు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా మా అమ్మ వినదు సార్. అశ్విన్, ఇందులో తులసిని నిందించడం కూడా తప్పు. వింటున్నారు కదా సార్, ఆనందియే తులసిని ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను మాత్రం ఏం చేయగలను సార్? కనీసం ఆనంది అయినా సైలెంట్గా ఉంటే ఆ తులసిని నేను బయటికి పంపించేస్తాను. అందుకు నేను ఒప్పుకోను అశ్విన్. ఎప్పటికైనా నువ్వు తులసికే సొంతం. మరి తర్వాత నీ లైఫ్ ఏంటి? నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది సార్. నా కోసం ఆలోచించి ఇంకెప్పుడు మీరు మీ స్థాయిని తగ్గించుకోవద్దు సార్. సార్, ఇదంతా నేను చూసుకుంటాను. మీరు ఇంకొకసారి మా అమ్మని క్షమించమని అడగడం, అసలు ఇలా బ్రతిమలాడడం చేయకండి సార్ ప్లీజ్. ఎవరు ఎన్ని చెప్పినా చివరికి ఆనంది చెప్పినా సరే, నేనైతే ఆనందిని వదలను. ఆనందియే నా భార్య, తనతోనే నా జీవితం. ఈ విషయంలో మీరింకేం ఆలోచించొద్దు. నా మాట వినండి సార్ ప్లీజ్. ఓకే, చూడండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆనందిని మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ ఇద్దరి సంతోషమే నాకు ముఖ్యం. అసలు ఆనంది, నీకు కూడా చెప్తున్నాను, అశ్విని తులసి చేతుల్లో పెడతానంటే మాత్రం నేను ఊరుకోను. నా మీద నీకు ఏ మాత్రం రెస్పెక్ట్ ఉన్నా ఇంకోసారి ఎప్పుడు నా దగ్గర ఈ మాట అనుకో. సరే పదండి, కంపెనీకి వెళ్దాం. సార్ మీరు వెళ్ళండి, మేము బైక్ మీద వస్తాం. ఓకే.
తన గురించి ఆలోచిస్తూ మహేష్ సార్ తన పెళ్లి తన జీవితం గురించి అస్సలు ఆలోచించడం లేదు. అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడతాను. అవునానంది, నువ్వు నాతో ఏదో విషయం చెప్పాలనుకుంటున్నావు, ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్పు. నిన్నే అడుగుతున్నాను ఆనంది, చెప్పు. చెప్తాను. ఎప్పుడు? ముందు ఇవాళ సాయంత్రం మనం ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? చెప్తాను కదా, ముందు కంపెనీకి వెళ్దాం పదా. సరే పద. మహేష్ సార్ ఇంటికొచ్చి సారీ చెప్తే అమ్మాయిని నానా మాటలు అంది. మహేష్ గారు ఎంతలా ఫీల్ అయ్యారు. ప్రసన్న ఫోన్ చేస్తోందేంటి? ఇంట్లో ఏం గొడవైందో ఏంటో. హలో ప్రసన్న. వదిన ఎక్కడున్నావు? కంపెనీలో. అవునా, అయితే తర్వాత కాల్ చేస్తానులే. పర్వాలేదు, చెప్పు ఏంటి? మేమొచ్చాక మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? అదేం లేదు, కానీ ఆగావేంటి ప్రసన్న, చెప్పు. టైంకి నువ్వు అన్నయ్య మహేష్ గారిని తీసుకెళ్లబట్టి సరిపోయింది. లేకపోతే మా అమ్మ ఆయన్ని ఇంకా ఎన్ని మాటలు అనేదో. ఆవిడ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఏంటి అర్థం చేసుకునేది? ఒకటా రెండా? ఇన్ని రోజులైనా ఎందుకంటే అంత పంతం? కొడుక్కే అంత పంతం ఉంటే తల్లికి ఆ మాత్రం ఉండదా? సరే, అన్నయ్యని నిన్ను మీతో పాటు నన్ను రోజు తిట్టిపోస్తోంది. అది చాలక పాప మహేష్ గారిని కూడా అన్ని మాటలు అనాలా? అది తప్పు కాదా? తప్పు అత్తయ్య గారిది కాదు, మహేష్ సార్ది. అశ్విన్ వద్దని చెప్తున్నా మీ ఇంటికి రావడం ఆయన చేసిన పెద్ద తప్పు. మీ ఇద్దరిని కలపటంలో అనేది తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ లో సారీ చెప్పాలని వచ్చారు. అది తప్ప? జోరున్న వాన పడుతుంటే నువ్వు బయటికి వెళ్తావా? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. వెళ్ళను. వెళ్ళకూడదు కూడా. వాన విరుసాకే వెళ్ళాలి. అలాగే కోపంతో పాటు బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి కావాలని వెళ్ళి కదిలించకూడదు.